చంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడున్నాడు వాలి అని అడిగారు. అడిగితే చూపించలేదు సుగ్రీవుడు. వాలి ఫలానా చోటుంటాడు, రావయ్యా నీకు చూపిస్తాను అని చూపించలేదు. చూపించకుండా ఒక మాట చెప్పారు, రామ తొందరపడకు, నీకొక్క విషయం చెప్తాను విను అన్నారు. చెప్పు అన్నారు రామచంద్రమూర్తి. ఆయన అన్నాడు, సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగతక్లమ. నీకొక్క విషయం చెప్పాలి రామ, సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు వాలి. నిద్రలేచి తన కిష్కింధలో తన అంతఃపురం నుంచి ఒక్క దూకుతాడు. తూర్పు తీరం దగ్గర దిగుతాడు, తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. దిగి అక్కడ సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. అక్కడి నుంచి ఎగిరి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం దగ్గర దూకుతాడు. ఒకే దూకులో ఎంత వేగంగా దూకుతాడో చూడండి. ఈలోగా సూర్యోదయం అవక ముందు మళ్ళీ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ సూర్యోపస్థానం చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకుతాడు, ఉత్తర సముద్రం దగ్గరికి ఎడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఒక్క దూకుతాడు, దక్షిణ సముద్రం దగ్గరికి ఎడతాడు. ఇలా 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు అలా చేయడం అంటే, సూర్యోదయానికి ముందు లేచిన వాడు మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల 4 సముద్రాల దగ్గరికి ఒక్కొక్క గంతులో వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేయగలడు. అంత శక్తి ఉన్నవాడు. దానితో పాటు ఇంకొక విషయం చెప్పనా రామా, ఇలా రా అని ఇంకొక చోటుకి తీసుకెళ్ళాడు. ఈ పర్వతం వంక చూడు అన్నాడు. చూసావా ఈ పర్వతాలు ఎంతెంత ఉన్నాయి, శిఖరాలు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు చూసావా? ఒక్కొక్క దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంతంత శిఖరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు విను, అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇంటికి. సంధ్యావందనం అయిపోయిన తర్వాత భార్యను అడిగి ఓ చెంబుడో బిందెడో గ్లాసుడో పాలు తాగుతాడు. తాగి మళ్ళీ వస్తాడు అరణ్యానికి. వచ్చి ఈ పర్వతాలు ఎక్కుతాడు. ఎక్కి ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి వీటిని గాలిలోకి విసురుతాడు. విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ పట్టుకుని వాటిని పైకి విసురుతూ ఉంటాడు. ఎలా? ఈ చేత్తో ఓ శిఖరం, ఈ చేత్తో ఓ శిఖరం పట్టుకుని గాలిలోకి ఎగరేసి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. విన్నావా రామా, ఇలా రా అని ఇంకో చోటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానాక్షమోహిత జగామ సుమహాకాయ సముద్రం సరితాంపతిం. పూర్వకాలంలో దుందుభి అని రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా. వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు. వాడికి